ఆప్కి అదాలత్లో భోజ్పురి సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన వల్గారిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మారుతోందని మీరు చెప్తున్నారు, కానీ భోజ్పురి సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది చూస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మీ సినిమా చూసేటప్పుడు ఏమడుగుతున్నారంటే, నా ప్రాణమా, తెల్లదానా, చిలిపిదానా, రైకా, బ్లౌజ్. ఇది సరైన చోటు, అటువంటి స్టేజ్. ఇక్కడ నేను ఆ విషయం చెప్పానంటే మొత్తం ప్రపంచానికే తెలిసినట్టు. ఇదొక అతిపెద్ద కుట్ర భోజ్పురి పేరుని చెడగొట్టడానికి. దానికొక కారణం కూడా ఉంది. మా సినిమాలు ₹1,00,00,000 తీస్తారు. మిగిలిన సినిమాలు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల రూపాయలతో తీస్తారు. తర్వాత థియేటర్స్లో మా సినిమాలు వేస్తున్నప్పుడు భోజ్పురిలో ఆ టైంలో ఆ 100 కోట్ల సినిమాలు కూడా రిలీజ్ అయితే థియేటర్ వాళ్లతో చెప్తూ ఉంటారు, చూడండి మా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, నిరో సినిమాలు వెయ్యకండి అని. వాళ్ళకేమనిపిస్తుందంటే వీళ్ళు చాలా గొప్ప సినిమాలు తీశారేమో, అందుకే ఇక్కడ సూపర్ స్టార్ సినిమాలు కూడా ఆడడం లేదు అని. వాటిని చూశాక వాళ్లకే అర్థం అవుతుంది చాలా గొప్ప సినిమాలే తీశారు అని, ఓ అద్భుతమైన సినిమా తీశారు అని. ఆ తర్వాత వాళ్ళని ఎలా డీగ్రేడ్ చేయాలి అని ఆలోచించి డీగ్రేడ్ చేయడం కోసం మీడియాలన్నిటిలోనూ, అన్ని ఇంటర్వ్యూస్లోనూ, అన్ని ప్లాట్ఫామ్స్లోనూ భోజ్పురి సినిమాల గురించి తప్పుగా నోటుకొచ్చినవన్నీ వాగి వాటిని అవమానిస్తూ ఉంటారు. ఈరోజు మొత్తం దేశం నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి, మీరు నిర్ణయించాలి, జడ్జి నిర్ణయించాలి. మీరు ఏమి నింద వేశారో మా పాటలో చెలియా అని ఉంది అని. మరి వాళ్ళ పాటలో ఏముంటుంది? చెలియా చెలియా వచ్చిన ఒళ్ళో పడుకో అని ఉంటుందా? అది వల్గారిటీ కాదు, అది వల్గారిటీ కాదు. వాళ్ళ పాటలో ఏముంటుంది? మా పాటలో మేము మామూలుగా ఇలా చూపించి ఉంటాం. భార్య బయటికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు తనేముంటుందంటే, हाथ पहुंचत नइखे जाता रूक राजा जी, लगाए दें चोलिया के हुक राजा जी. తన చేతికి అందడం లేదు. అప్పుడు భర్త కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారో? తన భర్తతో వచ్చి తను హుక్స్ పెట్టమని అడుగుతోంది. వాళ్ళు దీన్ని వల్గారిటీ అని అంటే మరి వాళ్ళు పాడే పాటలు? चोली के पीछे क्या है चुनरी के नीचे. మేము భోజ్పురిలో కేవలం హుక్స్ గురించే మాట్లాడుతున్నాం, కానీ మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు భోజ్పురిలో ఎలా మాట్లాడతారో అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. భోజ్పురిలో ఉన్నది నేను అలాగే ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ప్రేమించే సమయం రాత్రి 1:30. जवानिया का मेल रात 1:30 बजे. మ్యాక్సిమం భోజ్పురిలో నైటు 1:30 వరకేగా. ఎవరైతే మా మీద నింద మోపారో వాళ్ళు ఏం చెప్పారంటే, सुबह से लेकर शाम तक, शाम से लेकर सुबह तक प्यार करो मुझे प्यार करो. భోజ్పురిలో 1:30 అని చెప్పడం ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. భోజ్పురిని వల్గారిటీతో కలిపేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లారే వరకు. మరి మేం వల్గారిటీయా, వీళ్ళు వల్గారిటీయా? కానీ భోజ్పురిలో ఇలా చెప్తున్నారు కదా, पलंग पे आजा चाहे तो नीचे तकिया लगा ले. బావుందండి. ఈరోజు నాకు సరైన స్టేజే దొరికింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరెవరికి భోజ్పురి మాట్లాడడం వచ్చో వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. మేం చెప్పేది ఒక్కటే. మేమేం చెప్తున్నామంటే, छत पे सोया था बहनोई मैं तन्ने समझ के सो गई, मुझको राणा जी माफ करना गलती मारे से हो. ఇప్పుడు ఆప్కి అదాలత్లో జడ్జి మేడం, మీరు ఈ దేశమంతా నిర్ణయించాలి. మేము మంచం మీదకు పిలవడం వల్గారిటీయా,
లేక డాబా మీద జరిగిందే అది వల్గారిటీయా? అయినా మీరు మంచాన్ని మాత్రమే పిలవట్లేదు. మీరు ఏమంటున్నారంటే सैया छोड़ दो तू खटिया तोड़ देगा रे। చూడండి, మేమేం చెప్తున్నామో అదే వాళ్ళు కూడా చెప్తున్నారు. భిన్నంగా ఏమీ మీరు కొంచెం చెప్పలేదు. ఓవర్గా చెప్తున్నారు. లేదు. జడ్జి మేడం, మేము అతిగా చెప్తున్నామా లేక వాళ్ళు అతిగా చెప్తున్నారో ప్రజలే నిర్ణయించాలి. మీరు భోజ్పురి సినిమాల్లో హీరోని వల్గర్గా చూపించినంత వరకు మీ సినిమా పూర్తవదు. దాన్ని మీరు చాలాసార్లు చూపిస్తారు. సర్లేండి, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. సార్ ఎక్కడికి వస్తున్నారో బాగా అర్థమైంది. మా పాటలో ఉన్నది ఏమిటంటే, छुवेला त छुवते धड़क जाले छतिया। చూడండి, భోజ్పురిలో ఇదే చెప్తున్నాం. మొట్టమొదటిసారి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని టచ్ చేస్తే తను ఇలాగే వణికిపోతుంది, హార్ట్ బీటు ఇంక్రీజ్ అవుతుంది. ఇది వల్గారిటీయా లేక వాళ్ళు ఇదే చెప్పేటప్పుడు ఎలాగంటే, सैया ने देखा मुझे ऐसे, ఎవరిది వల్గారిటీ? ఈరోజు ఈ ఆప్కి అదాలత్లో ఎవరిది వల్గారిటీయో నాకు తెలియాలి. మేమా వాళ్ళ? మిగతా వాళ్ళంతా తీస్తున్నది మేము ఇది మాత్రమే చెప్తున్నాం. ప్రేమికుడు టచ్ చేస్తే వెంటనే ఒక వణుకొస్తుంది అని. ఇది మీకు వల్గారిటీగా ఎలా అనిపించింది? వల్గారిటీ అంటే ఇదే కదా, ప్రేమికుడు నన్ను చూడగానే. నాకు తెలిసి ఈరోజు మీరు తెలుసుకుంటారు భోజ్పురిని వల్గారిటీతో కలిపి ఎందుకో అవమానించాలనుకుంటున్నారు. మీరు హీరోయిన్కి ఏం చెప్తారంటే నీ నీ లిప్స్టిక్ లిప్స్టిక్ కా టేస్ట్ నాకు స్వాద్ చాలా చఖా దే. ఇష్టం. పేరేమో సింధూర్, కానీ టేస్ట్ చేసేది లిప్స్టిక్ని. చూడండి సార్, నేను ఎంతని మీకు వివరించగలను. మీరింకా ఎంత డీప్గా అడిగినా వివరించడానికి రెడీగా ఉన్నాను, కానీ బయట ఇదే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే దానికి ఏమిటి అర్థం? ఈ లిప్స్టిక్ టేస్ట్ నన్ను చూడనివ్వు అని. అంటే అది ఏ ఫ్లేవర్? వాళ్ళు ఇదే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ అది మ్యాంగోనా, లిచ్చియా? ఇకపోతే వాళ్ళు చేస్తున్నదేమిటంటే యవ్వనంలోని రసాన్ని మొత్తం యవ్వనాన్ని తాగేస్తున్నారే, అది వల్గారిటీ కదా. మేం ఫ్లేవర్ తెలుసుకుందాం అనుకుంటే అది వల్గారిటీ. లేదు, మీరు చెప్పింది కూడా కరెక్టే. అక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ వాళ్ళేమంటున్నారంటే ఇవన్నీ మేము భోజ్పురి సినిమాలు చూసి నేర్చుకున్నాం అంటున్నారు. అయితే చూడండి, అప్పుడు ఇలాగే జరుగుతుంది కదా. అది పెద్ద ముందు హిందీ సినిమాలు వచ్చాయా, భోజ్పురి సినిమాలు వచ్చాయా? హిందీ సినిమాలు చూసి హిందీ హీరోల్ని చూసే మేము హీరోలయ్యాం. మేము గోవిందా గారిని చూసాం, అక్షయ్ కుమార్ గారిని చూసాం. అలాంటి వాళ్ళని చూసే మేము వచ్చాం. అది కానీ కాదు, మీరు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. మీ సినిమాలు అన్నిట్లోనూ కూడా కంపల్సరీగా ఫస్ట్ నైట్ సీన్స్ ఉంటున్నాయి. బెడ్రూమ్, మంచం, దుప్పటి ఇవన్నీ పర్మనెంట్. ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు, రాజా హిందుస్థానీ. అందులో హీరో వాళ్ళ నాన్నగారు అడుగుతారు, రాజా నీకు పెళ్ళి అయిపోయిందా అని. లేదు నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, మీరు కలల్లోహంలో విహరిస్తూ ఉంటే మీకు నచ్చింది దొరుకుతుందా అని. వస్తుంది సార్, నా స్వప్నలోక సుందరి వస్తుంది సార్. మేము చూస్తే మాకు మా కలల రాజకుమారి వస్తుంది అనిపిస్తుంది. ఆ తర్వాతే సార్ నేను నిరోవా హిందుస్థానీ తీశాను. నిరోవా తన కలల రాకుమార్ని వెతకడానికి వెళ్ళాడు ముంబైకి. ముంబైకి వచ్చిన తర్వాత కలల రాకుమారి దొరికింది. ఆ కలల రాకుమార్ని గ్రామానికి తీసుకొచ్చాడు. తర్వాత గ్రామంలో కల్చర్ ఎలా ఉంటుంది, భోజ్పురి కల్చర్ ఎలా ఉంటుంది తెలిసాక చెడిపోయిన అమ్మాయి కూడా బాగుపడింది. వాళ్ళ నాన్న కూడా వచ్చి గుర్తుపట్టలేకపోయాడు ఇది నా కూతురా అని. నేను దీన్ని జీవితాంతం మార్చలేకపోయాను, మీరెలా మార్చారు అని. అప్పుడు మేం చెప్పాం, భోజ్పురిలోకి వస్తే ఎలాంటి వాళ్ళైనా మారిపోతారు అని. ఆ సినిమాలో పెద్ద కలల్ని ఎలా చూస్తారో చెప్పబడింది. ఈ గ్రామంలో పిల్లాడు
ఒక పేదవాడు ఏ విధంగా ఆలోచించగలడు, కలల్ రాకుమార్ని పెళ్లి చేసుకోలేడు, పెద్దగా ఆలోచించడం గురించి, పెద్దగా కలలు కనడం గురించి ఆ సినిమా చెప్తుంది. అందులో ఒక మెసేజ్ కూడా ఉంది, कि राह में निकल चला ये राही కలని मंजिल जाने సాకారం कहाँ చేసుకోవచ్చు అని. समय से విధిరాతను पहले మించి भाग से మనకి ज्यादा ఏదీ कुछ हो ना దక్కదు मिल అని, సమయానికి మించి ఏదీ జరగదు అని, మీరు మీ కర్తవ్యం నిర్వర్తించండి, మీ కల సాకారం అవుతుంది అని. నిరువా గారు, మీరు సినిమాలో వల్గారిటీని చూపించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ నిజమేంటంటే భోజ్పురి సినిమాల్లో వల్గారిటీ అనేది చాలా ఉంది. బట్ మీరిప్పుడు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మీ బాధ్యత దీన్ని ఒక అదుపులోకి తీసుకురావడమే. సార్, ఆయన మీ మీద వల్గారిటీ నింద వేశారు కదా, మీరు బాలీవుడ్ ని కార్నర్ చేశారు కదా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వర్డ్స్, సాంగ్స్ ని విన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా వెళ్తుంది? ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను మీకొక విషయం క్లియర్ చేయదలుచుకున్నాను. ఎవరినీ తప్పు పట్టడం లేదు, కానీ అది తప్పు. మేమేం చెప్పామంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమాలు, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, అవి ఇలాగే ఉంటాయి. కానీ ఏ సినిమా చూడాలి అన్నది మీరే నిర్ణయించుకోవాలి, మీ పిల్లలు ఏది చూడాలి అని. పవన్ సింగ్ గారు ఒక మంచి విషయం చెప్పారు. నేను 500 భక్తి గీతాలు పాడాను, భజన గీతాలు పాడాను, అవి చూడడం మానేసి ఎందుకు లాలీపాప్ పాట వింటున్నారు అని. మేము ఎక్కడికి వెళ్ళినా, లోకంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ ఈ పాట వినిపిస్తుంది. कमरिया हा कमरिया हा कमरिया करेला पालप लॉलीपॉप लागेलू. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మనకు అన్నీ లభిస్తాయి, మీరే ఎంచుకోవాలి మీకేం కావాలో. బీహార్లో రెస్పెక్ట్ గా ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. ఇక్కడ ఛట్ పూజ బాగానే జరుగుతుంది. బట్ స్టిల్ యాజ్ బిహారీ ప్రజలకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. బీహార్లో చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు, మర్యాదగా కూడా మాట్లాడతారు. మరి ఇలాంటి విషయాల్ని మీరు ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను ప్రమోట్ చేశాను. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో ఎవరైనా మీతో ఇలా చెప్పదలుచుకుంటే, మీరు బిహారీ, భోజ్పురి మాట్లాడతారా అని, మీరు అందుకోసం ఏనాటికి సిగ్గుపడకండి. మీరు చెప్పండి, మీరు చూడాలనుకుంటే అమ్మ సినిమా చూడండి, నేను తీశాను. వ్యవసాయం సినిమా చూడండి, హిందీలో తీసుంటే దానికి నేషనల్ అవార్డు వచ్చుండేది. అందులో మెరూన్ కలర్ శారీ అనే పాట విపరీతమైన ట్రెండింగ్. మీరు చూసే ఉంటారు. మీరు వాళ్లతో చెప్పండి, అటువంటిదేం లేదు. వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూపించడం కోసం కావాలని కుట్ర పన్నుతూ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను, మీరు కూడా ఇదే చెప్పండి. चाहे रहिया बॉम्बे दिल्ली, चाहे रहिया मसूरी में, लिखिया पढ़िया कौनो भाषा बतिया भोजपुरी అవుతుంది.